పిఠాపురం శ్రీపాద వల్లభ అనఘా దత్తక్షేత్రం అగ్రహారంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కరకమల సంజాతుల దత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస పరివ్రాజకార్యాచార్య వర్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి 22వ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవం 10/7/2025 నుండి 7/9/2025 వరకు శ్రీపాద వల్లభ అనఘా దత్తక్షేత్రంలో నిర్వహించబడును అని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు మాట్లాడుతూ ఒక్కరోజు ఒక్కొక్క పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అని వినాయక చవితి పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు నవరాత్రులు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తని సింహాద్రి సాయి శ్రీజ మాట్లాడుతూ రేపు గణపతి సచ్చిదానంద స్వామి విచ్చేస్తున్నారని, అనంతరం వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందించడం జరుగుతుందని, తామెల్లరూ ఈ కార్యక్రమానికి విచ్చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సింహాద్రి సాయి శ్రీజ, పెద్దిరెడ్డి కొండలరావు, టి రామకృష్ణ, ఎన్వివి శ్రీనివాస్, పి శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, మహాలక్ష్మి, పి ప్రభాకర్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. జై గురు దత్త, శ్రీ గురు దత్త. ఈ క్షేత్రంలో మా ప్రభాకర్ ట్రస్టీ గారు చెప్పినట్టు ఎంతో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంతో పాటు మన జాతీయ సంబంధించిన కార్యక్రమాలు ఇండిపెండెన్స్ డే నాడు 1000 మంది పిల్లలకు ఆర్ఫనేజెస్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఉచిత బ్యాగ్స్ వాళ్ళకి అన్నసేవలు చేశారు. అది ఈ శ్రీపాద వల్లభ దత్తక్షేత్రం పిఠాపురంలో 2002లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి స్థాపించబడింది. ఇందులో ప్రత్యేకించి కుంభాభిషేకం ఒకటైంది, వచ్చాడు కుంభాభిషేకం అవుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి శ్రీ గణపతి స్వామి వారు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారి చాతుర్మాస దీక్ష ఇక్కడ జరగాలని సంకల్పించుకున్నారు. వారి సంకల్ప విధానంలో భాగంగానే మన 10th January నుంచి స్టార్ట్ అయింది. 7th September వరకు చాతుర్మాస దీక్ష ఉంటుంది. ఇందులో భాగంగా 500 మందికి నారాయణ పారాయణ ఉంది, 2000 మందికి సంపూర్ణ శ్రీమద్ భగవద్గీత పారాయణ ఉంది, అనేక ఉచిత వైద్య శిబిరాలు జరుగుతున్నాయి. అందరికీ వినాయక చవితి శుభాశీస్సులు. వినాయక పండుగ, గణపతి పండుగ వచ్చిందంటే మనందరికీ ఎంతో ఆనందం, ఉత్సాహం. ఎందుకంటే ఇది ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగ. ప్రకృతి ఆరాధన చేస్తే స్వామి సంతోషిస్తాడు. ప్రకృతి పర్యావరణ కాపాడుకోవాలి. ఇప్పుడే మనం సుఖంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. పూజ్య దత్తనాథ ప్రభువు గణపతి సచ్చిదానంద స్వామి వారు ఈరోజు విజయవాడలో క్షిప్ర గణపతి స్వామి సన్నిధిలో గణపతి పండుగ ఆచరణ చేస్తున్నారు. అందరూ నిర్విఘ్నంగా, ఆనందంగా, సంతోషంగా తమ ఆధ్యాత్మిక జీవితంలో, అలాగే దిననిత్య జీవితంలో కూడా సుఖంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈరోజు సంకల్పం చేసుకుని మనం చక్కగా గణేష చతుర్థి వ్రతాన్ని, వరసిద్ధి వినాయక స్వామి వ్రతాన్ని చేస్తున్నాం. అలాగే సహస్ర మోదక హోమం జరిగింది. ఈసారి పిఠాపురంలో చాతుర్మాస్యం జరుగుతోంది. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన రోజు కూడా ఈరోజు చాలా విశేషం. ఇలా అన్నీ కూడా కలిసి వచ్చిన ఈ శుభ సందర్భంలో స్వామిని వేడుకుంటూ అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి. రైతులు విశేషంగా సకాలంలో వర్షాలు వస్తూ ఎటువంటి దుర్భిక్షము లేకుండా అందరూ సుభిక్షంగా, ఆనందంగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ అందరికీ, అన్ని రంగాల వారికి కూడా శుభం జరగని ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండని అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గణేష, శ్రీ గణేష్. చాలామంది పాల్గొన్నారు. భక్తులందరూ కూడా అన్నదానానికి కూడా చాలా విశేషంగా వచ్చారు. వారికి అందరికీ కూడా విశాఖపట్నం ఆశ్రమం నుంచి, చింతామణి గణపతి క్షేత్రం నుంచి 21 ఏకవింశతి పత్రాలు వచ్చాయి. వారు పూజ చేసుకునే విధంగా అక్కడ 21 పత్రాలు కూడా నాటారు, సంరక్షణ చేస్తున్నారు. ఈరోజు ఆ 21 పత్రాలని ఇక్కడికి పంపించారు. వారందరూ అర్చన చేసుకున్నారు, స్వామికి సమర్పణ చేసుకున్నారు. ఇది చాలా విశేషం. థ్యాంక్ యూ.